గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే వెనగండ్ల మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పాఠశాలల వారీగా ఫలితాలను ఆయన విశ్లేషించారు. గుడివాడలో 3 పాఠశాలలో 75% లోపు ఉత్తీర్ణత రావడంపై ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. ప్రత్యేక తరగతులకు కొంతమంది విద్యార్థులు నిర్లక్ష్యంగా హాజరు కాకపోవడం వల్లే ఫలితాలు తగ్గాయని అధికారులు వివరించారు. ఏడాది గుడివాడ నియోజకవర్గంలో 86% ఉత్తీర్ణత నమోదు కావటం సంతృప్తికరమైనప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రణాళికతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లల హాజరు శాతం పెంచడం, లెర్నింగ్ గ్యాప్స్ గుర్తించి వెంటనే పరిష్కరించడం, తల్లిదండ్రులతో నెలవారీ సమావేశం నిర్వహించడం వంటి అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంఈఓలు బాలాజీ, డేవిడ్, గోపాల్, సీనియర్ ప్రధానోపాధ్యాయులు దస్తగిరి, కె శివనాగేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగు 16 డ్యూటీస్ అందరికీ ఆన్లైన్లో వచ్చినాయి సార్. ఇప్పుడు చేయలేదు సిఎస్పిఓస్ పడ్డారు సార్. నేను చూసినాను నా 4 సెంటర్లలో 4 సిఎస్పిఓలు, 2 కాకుండా 2 పడ్డారు సార్. ఎగ్జామ్ నిర్వహించడానికి కిడ్ వైజ్ నాకు నోటీస్ ఇచ్చింది, నంబర్ ఇచ్చింది. ఒక్కొక్కరికి వీళ్ళు స్కూల్ చేంజ్ పెట్టాం, వీళ్ళు రాలేదు, డిస్ప్లే చేంజ్ ఎట్టిన అవ్వలేదు, ఇట్లాంటివన్నీ పెట్టినాం. మీరు మరి 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 ఎలా ఇప్పుడు వస్తున్నారు స్కూల్స్కి అందరూ? హిందీనా? మరి ఫెయిల్ అవ్వలేదు. అవును, మరి ఫెయిల్ అవ్వలేదు. ఇది కానీ కాదు నేను ఉన్నారు కొంతమంది అయితే. బ్యాక్వర్డ్ కూడా మా దగ్గర ఇప్పుడు ప్రెస్టీజియస్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి బేసిక్గా. ఓకే, అన్న అనేది స్కూల్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో బ్యాక్వర్డ్ స్కూల్ వన్ ఆఫ్ ప్రెస్టీజియస్ స్కూల్ అంటే కైండ్ ఆఫ్ డిఫరెంట్ పెద్ద చదువుకుని దీంట్లో వచ్చింది. స్కూల్ కూడా అంత